జగన్ వరుసపెట్టి మీటింగులు పెట్టుకుంటూ వస్తున్నారు. అటు మొన్న పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళతో, తర్వాత వచ్చేటప్పటికి ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళతో, తర్వాత ఎమ్మెల్సీలతో మీటింగులు ఇవన్నీ పూర్తయినాయి. ఇక జరపాల్సింది ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు అందరితో జిల్లాల వారీ మీటింగులు. జిల్లాల వారీగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, తద్వారా అసలు ఏం జరిగింది అన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం, సమీక్షించుకోవడం, ఈ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడం. నెంబర్ 2, ఎవరైతే మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వీళ్లతో మీటింగులు పెట్టాలి. అలాగే వివిధ ప్రాంతాలు, ఒక్కొక్క జిల్లాకి పోయి ఆ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల కౌన్సిలర్, కార్పొరేటర్ల నుంచి వీళ్ళందరితో మీటింగులు పెట్టుకోవాల్సి ఉంది. ఓవరాల్గా ఇప్పుడు అవే టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మళ్ళీ త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి ప్రిపేర్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఇది అత్యంత పరీక్షా సమయం.